జనాభా ఎంత ఉందో జెండాలు అన్నీ ఉన్నాయి. కొత్త జెండా ఎవరిని ఉద్ధరిద్దామని. నోరు మూయండి సార్. పార్టీ పెడతానే దేశంలో ఉండే మిగతా పార్టీలు అన్నింటినీ పెడుతున్నారే అంటే మీది బుద్ధివంతుల పార్టీ, మిగతావన్నీ బుద్ధికి వెళ్ళిన పార్టీలనే మీ ఉద్దేశం. జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన కాదు సార్, ప్రజా ప్రక్షాళన. మార్చాల్సింది రాజకీయ నాయకుల్ని కాదు, రాజకీయాల్ని కాదు, మమ్మల్ని, ప్రజల్ని. మాకు తెలీదా? రౌడీలు, గూండాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చుంటున్నారని మాకు తెలీదా? మేము ఎందుకు ఓటేస్తున్నామో, ఎవరు ఓటేస్తున్నామో అని. 100 తీసుకొని ఓటేస్తున్నాం, ముందు తీసుకొని ఓటేస్తున్నాం, చీర తీసుకొని ఓటేస్తున్నాం. ఈ మధ్య కొత్త ట్రెండ్ కూడా మొదలైంది, కుంకుమ భరిని కూడా తీసుకొని ఓటేస్తాం. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో కులపిచ్చి, కమ్మోడు కమ్మోడికి, కాపు కాపుకి, రెడ్డి రెడ్డికి, బీసీ బీసీకి, ఎస్సీ ఎస్సీకి, ఎస్టీ ఎస్టీకి గుద్దేసుకుంటాం. వీడు మంచోడు, నిజాయితీ పరుడు, పుచ్చలపల్లి సుందరయ్యలాగా వీడిని అసెంబ్లీకి పంపిస్తే మనల్ని ఉద్ధరిస్తాడని ఒక్కడు కూడా అనుకోవడం లేదు. నేను హిందూ, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని అని గర్వంగా చెప్పుకుంటున్నారు, కానీ నేను మనిషిని అని ఒక్కడు కూడా చెప్పుకోవడం లేదు. దేశం నిండా ఓటర్లు ఉన్నారు, కానీ మనుషులు మాత్రం లేరు. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో ఏముందో తెలుసా? ప్రజాస్వామ్యం ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనుషులు మాత్రం లేరు. మనుషుల్ని తయారు చేయాలి. మమ్మల్ని చైతన్యవంతులుగా చేయండి సార్, ఈ సొసైటీ బాగుపడుతుంది. మనుషులను తయారు చేయడానికి రాండి అయ్యా, మమ్మల్ని మనుషులుగా తయారు చేయడానికి రాండి అయ్యా.